పళ్ళు కాపాడుకోవాలంటే సరైన పద్ధతిలో బ్రష్ చేయడం తప్పనిసరి. ఉదయాన్నే పళ్ళు తోమడం అనేది మనందరిలో చిన్ననాటి నుంచి నాటి తీసిన అలవాటు. నిద్ర లేచిన వెంటనే నోరు కడగటం, బ్రష్ చేయడం, శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న నమ్మకంతో చాలా మంది ప్రతిరోజు ఆ ప్రక్రియను పాటిస్తుంటారు. అయితే ఈ రోజుల్లో ఈ సాధారణ కార్యకలాపం కూడా ఆ అపోహల మధ్య చిక్కుకొని నిజమైన ఉపయోగాన్ని అందించకుండా పోతుంది. ఎందుకంటే చాలా మంది టూత్ బ్రషింగ్ కి సంబంధించిన కొన్ని తప్పుడు అభిప్రాయాలను అనుసరిస్తున్నారు. ఉదాహరణకి ఎక్కువ టూత్ పేస్ట్ వాడితేనే పళ్ళు బాగా శుభ్రమవుతాయని, గట్టిగా రాయాల్సిందేనని, బ్రష్ చేసిన వెంటనే నోరు బాగా కడగాలని, వెంటనే నీళ్లు తాగవచ్చని భావిస్తున్నారు. ఇవన్నీ వైద్యపరంగా అసంబద్ధతమైన అభిప్రాయాలు. అసలు ఈ విషయాల్లో మనం చేసే చిన్న పొరపాట్లే పళ్ళ ఆరోగ్యాన్ని గణనీయంగా దెబ్బతీయగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టూత్ బ్రష్ చేయడంలో ఉన్న ముఖ్యమైన తప్పులు. చాలా మంది బ్రషింగ్ అంటే గట్టిగా రాయటం అని అనుకుంటారు. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ శుభ్రత పొందుతామని భావిస్తారు. కానీ దీనివల్ల మీ పళ్ళపై ఉన్న ఎనామిల్ అనే రక్షణ పొర క్రమంగా దెబ్బతింటుంది. ఎనామిల్ క్షీణిస్తే పళ్ళు పసుపు రంగులోకి మారటం, సున్నితత్వం పెరగటం, చీడలు రావడం మొదలవుతుంది. అటువంటి సమస్యలు వచ్చిన తర్వాతే కొందరు డాక్టర్ను సంప్రదించగా అప్పటి వరకు జరిగిన నష్టం తిరిగి సరిచేయడం సాధ్యపడదు. అంతేకాక టూత్ పేస్ట్ విషయంలో కూడా అపోహలు ఎక్కువ. చాలామంది టూత్ పేస్ట్ను బ్రష్ నిండా పూసుకుంటారు. కానీ పెద్దలకి సుమారు మటిపొండ సైజు చాలు. చిన్నపిల్లలకు నూర్పిండి గింజంత మోతాదు సరిపోతుంది. టూత్ పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్ అనే పదార్థం చాలా కీలకం. ఇది పళ్ళపై బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది, దంతక్షయాన్ని నిరోధిస్తుంది. కానీ బ్రష్ చేసిన వెంటనే నీటితో నోరు బాగా కడిగేస్తే అది ఫ్లోరైడ్ పూర్తిగా తొలగిపోతుంది. ఫ్లోరైడ్ కనీసం 15-20 నిమిషాల పాటు నోటిలో ఉండాలి. అప్పుడే అది తన పని చేయగలదు. అదేవిధంగా బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగడం కూడా ఓ తప్పు. ఇది ఫ్లోరైడ్ ప్రభావాన్ని వెంటనే తగ్గించి టూత్ పేస్ట్ ప్రయోజనాన్ని దెబ్బతీయగలదు. ఇంకొక ముఖ్యమైన అంశం, చాలా మంది బ్రష్ చేయడం అంటే కేవలం ముందు పళ్ళను మాత్రమే శుభ్రపరచడమేనని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి పళ్ళ మధ్యలో ఉండే అంతరాలే బ్యాక్టీరియాకు పెరుగుదల కేంద్రాలవుతాయి. అందుకే నిపుణులు ప్రతిరోజు బ్రష్ తర్వాత ఫ్లాసింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఫ్లాసింగ్ ద్వారా బ్రష్ రాని చోటల నుంచి ఆహార కణాలు, బ్యాక్టీరియా తొలగించబడతాయి. ఈ అలవాటు లేకపోతే పక్క పళ్ళ మధ్య గ్యాప్లలో దంతక్షయం ప్రారంభమవుతుంది. అలాగే నోటి అంతర్గత శుభ్రత కోసం కొన్ని చోట్ల టంగ్ క్లీనర్ ఉపయోగించడం మంచిది. జిహ్వాపై కూడా బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. దీనికి తోడు పళ్ళ ఆరోగ్యం కేవలం బ్రషింగ్ ద్వారానే కాదు, మన ఆహారపు అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా మిఠాయిలు, చాక్లెట్లు, గ్లూకోజ్ బెస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నోటి లోపల యాసిడ్ స్థాయి పెరిగి దంతక్షయం వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇవి మరింత ప్రమాదకరం. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రోజుకు 2 సార్లు ఉదయం మరియు రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇక మౌత్ వాష్ గురించి మాట్లాడితే చాలా మంది ఏదో రుచి కోసం లేదా టీవీలో ప్రకటనల ప్రభావంతో ఫ్లోరైడ్ లేని మౌత్ వాష్లను వాడుతుంటారు. ఇవి మంచి స్మెల్ ఇస్తాయి, కానీ నోటి ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడవు. వాస్తవానికి ఫ్లోరైడ్ కలిగిన మౌత్ వాష్ మాత్రమే పళ్ళ రక్షణకు దోహదం చేస్తుంది. కానీ దాన్ని కూడా సరైన సమయంలో వాడాలి. టూత్ బ్రష్ చేసిన వెంటనే వాడకూడదు. మధ్యాహ్నం లేదా భోజనాల మధ్య సమయంలో వాడితే ఫలితం ఉంటుంది. దీనితో పాటు మనం రోజు ఉపయోగించే టూత్ బ్రష్ శుభ్రత కూడా గమనించాల్సిన అంశం. బ్రష్ వాడిన తర్వాత తడిగా వదలకుండా బాగా ఆరబెట్టాలి. 3 నెలలకోసారి బ్రష్ మార్చాలి. బ్రష్ తల వెంట్రుకలు పక్కలకు వంగిపోతే అది తగిన శుభ్రత ఇవ్వదు. ఇంకొన్ని సందర్భాల్లో మనం పిల్లల్ని బ్రష్ చేయమని చెప్తాం, కానీ పద్ధతి ఏమీ చెప్పుకోం. చిన్న వయసులోనే పిల్లలకు సరైన టూత్ బ్రష్ పద్ధతులు నేర్పించాలి. వారి నోటి ఆరోగ్యం చిన్ననాటి నుంచే శాస్త్రీయంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల బ్రషింగ్ పద్ధతులను పెద్దలు మానిటర్ చేయడం తప్పనిసరి. వృద్ధుల విషయానికి వస్తే వాళ్ళ పళ్ళు సహజంగా బలహీనంగా ఉంటాయి. కొందరికి డెంటల్ బ్రిడ్జ్లు, డెంచర్లు లేదా క్రౌన్లు ఉండవచ్చు. అలాంటి వారు మరింత జాగ్రత్తగా బ్రష్ చేయాలి. సాధారణ బ్రష్ కాకుండా సాఫ్ట్ బ్రిస్టల్ బ్రష్ వాడాలి. అలాగే పళ్ళ మధ్య స్పేస్ ఎక్కువగా ఉంటే ఇంటర్డెంటల్ బ్రష్ వాడటం మంచిది. ఇది చిన్న చిన్న పుంజాలను శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో పళ్ళవాపు, చీమలు వంటి సమస్యలు ఉంటే క్లినికల్ స్కేలింగ్ అవసరమవుతుంది. ఇది దంత వైద్యుడి వద్ద చేయించుకోవాల్సిన ఒక చికిత్స. ఈ స్కేలింగ్ ద్వారా పళ్ళపై ఉన్న కాల్షియం లేదా టార్టర్ పొర పూర్తిగా తొలగించబడుతుంది. ఇది కూడా దంత ఆరోగ్యానికి కీలకమైన అంశం. పైగా నోట్లో కేవలం పళ్ళే కాదు, దవడలు, ఆవరణ భాగాలు అన్నీ కలిసి మన దంత వ్యవస్థను నిర్మిస్తాయి. కనుక ఈ మొత్తం వ్యవస్థను ఒక యూనిట్గా చేసి ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఇక మన ఆరోగ్యంపై దంతాల ప్రభావం కూడా మర్చిపోవద్దు. పరిశోధనల ప్రకారం నోటి లోపల ఉండే బ్యాక్టీరియా గమనించకుండా పోతే అది శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది.